బాగున్నారా? మన తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. వానెక్క ఏ నా కొడుకు మన నాపేదెల్లే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ వైపీ బ్రో రివ్యూస్. విజయ్ దేవరకొండ గారి ది మోస్ట్ అవైటెడ్ కింగ్డమ్ మూవీ అయితే చూశాను. మరి ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి? అసలు విజయ్ దేవరకొండ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఈ మూవీ కోసం అయితే బాగా కష్టపడ్డాడు. మరి ఆయన కష్టానికి ఫలితం దొరికిందా లేదా? అలాగే నాగవంశీ గారు ఈ మూవీ పై బీభత్సమైన హైప్ అయితే పెంచారు. ఆ హైప్ కి ఈ మూవీ మ్యాచ్ అయిందా లేదా, నాకు మూవీ ఎలా అనిపించింది అనేది ఇన్ డెప్త్ రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీ దాకా రావడం జరుగుతుంది. ఇంకా కింగ్డమ్ ఎలా ఉంది అంటే, నచ్చింది నాకైతే మూవీ, బట్ నెగటివ్స్ ఉన్నాయి, అవి ముందు ముందు మాట్లాడుకుందాం. ఇంకా మూవీలో నాకు బాగా నచ్చిన వాడి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ నిజంగా చంపేసావన్న యాక్టింగ్ తో. నిజంగా తన ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి చాలా తేడా ఉంటది. ఈ మూవీలో తన బాడీ బిల్డింగ్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ గానీ, తన యాక్టింగ్ గానీ ఎర్రగా తీసేశాడు. తన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అలాగే సూర్య అనే క్యారెక్టర్ లో ఒక సాదా సీదా కానిస్టేబుల్ గా ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్ లో యాక్షన్ సీన్స్ లో గానీ, ఎమోషనల్ సీన్స్ లో గానీ అద్దర కొట్టేశాడు. అలాగే ఒక నార్మల్ కానిస్టేబుల్ గా, ఆ తర్వాత ఒక స్పై గా, ఆ తర్వాత ఆ కింగ్డమ్ అనే తెగకు నాయకుడిగా, అదే రాజుగా, ఆ బాడీ తోటి, ఆ బాడీకి ఉన్న వేరియేషన్స్ తోటి అద్దర కొట్టేశాడు. అలాగే ట్రైలర్ లాస్ట్ లో మనం చూసుకున్నట్టయితే ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూపిస్తారు కదా. నేనైతే సపరేట్ క్యామియో అనుకున్నది, కానీ క్యామియో కాదు, అది మన విజయ్ దేవరకొండనే. అంటే అది 1920 ఆ సమయంలో జరిగేది. ఆ తెక్క లీడర్ అనమాట రాజు. అసలు ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు. నిజంగా భలే సెట్ అయ్యాలి. ఆ బాడీ గానీ, ఆ గడ్డం గానీ, ఆ జుట్టు గానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సూపర్ ఉన్నాడు అందులో. ఏదేమైనా ఈ సినిమాలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటే కింగ్డమ్ కి ముందు, కింగ్డమ్ తర్వాత అంతే. ఇంకపోతే సత్యదేవ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా ఏంటి? అసలు ఆ క్యారెక్టర్ గానీ, ఆయన చేసే విధానం గానీ, ఏదైనా సైడ్ క్యారెక్టర్ అయినా, హీరో క్యారెక్టర్ అయినా, నెగిటివ్ షేడ్ అయినా, ఏదైనా సరే తనకి క్యారెక్టర్ పడిందంటే పంబర్ రేపేస్తాడు. ఈ మూవీలో కూడా ఎక్కువ స్క్రీన్ ప్లేస్ ఉంది. అండ్ శివగా, ఆ తెగకి లీడర్ గా, సూర్యకి అన్నగా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ మాత్రం. ఇంకా ఒక విధంగా మాట్లాడుకుంటే అసలు ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదేమో అనే రేంజ్ లో ఉంది ఆయన క్యారెక్టర్ మాత్రం. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, నార్మల్ కానిస్టేబుల్ సూరి తనకి ఒక పైన ఒక పెద్ద ఆఫీసర్ వచ్చేపాటికి ఒక మిషన్ అప్పు చెప్తాడు. కాదు నేను చేయను, నా వల్ల కాదు, నేను నార్మల్ కానిస్టేబుల్ ని అంటాడు. అయితే ఇలా కాదు, పోనీ నీ అన్నను కలుసుకుంటే ఓకేనా, నేను చెప్పే ఈ పని చేస్తే నీ అన్నను కలుసుకునే అవకాశం కూడా ఉంటది అంటే. ఆల్రెడీ తన అన్న కోసం తెగ విపరీతంగా వెతికేస్తూ ఉంటాడు అనమాట. చిన్నప్పుడు తప్పైనా అన్న కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఈ అవకాశం తనైనా సరే నా అన్న నేను తెచ్చుకుంటా నా ఊరికి అన్న తీరులో ఒప్పుకుంటాడు. అలా శ్రీలంక వెళ్ళిన సూరికి అక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు శివానే మా అన్న అని ఎలా కనిపెట్టాడు, వీళ్ళిద్దరు కలుసుకున్నారా లేదా, అలాగే ఆ కింగ్డమ్ అనే రాజ్యానికి సూరి ఎలా కింగ్ అయ్యాడు, అలాగే మురుగన్ కి, శివాకి, సూరికి మధ్య వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, అసలు భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో, అలాగే శివాని సూరి తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడా లేదా, అసలు శివాకి ఏమైంది అనేదే బేసిక్ మూవీ స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీలో వచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి. వాటిని చూస్తే మనం చాలా సినిమాల్లో చూసేసామే అన్న ఫీలింగ్ వస్తుంది. మెయిన్ గా కలేజా, ఛత్రపతి, మన రిలీజ్ అయిన రెట్రో మూవీ, ఇంకపోతే యుగానికి ఒకడు అండ్ కేజీఎఫ్. మెయిన్ గా బ్రదర్ సెంటిమెంట్ అండ్ సేవియర్ అనే కాన్సెప్ట్ తోనే ఈ మూవీ నడిచింది. అలాగే బ్రదర్స్ మధ్య, అలా సూరికి అండ్ శివాకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మురుగన్ అనే క్యారెక్టర్ లో విలనిజం చూపిస్తూ వెంకటేష్ చేసిన పాత్ర ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా సైకోలా చేశాడనమాట. రక్తపాతం చూపిస్తాడు. అసలు ఎంత పెద్ద సైకో అంటే వామో, మరీ దారుణంగా ఉంటుంది అతను వైలెన్స్ అయితే. ఒక సిచ్యువేషన్ అయితే మనమే వెళ్ళి చంపేదాం అనిపించింది, అంత వైలెంట్ గా ఉంటుంది అసలు ఆయన క్యారెక్టర్ అయితే. ఇంకపోతే భాగ్యశ్రీ బోర్సే, తనకి ఎక్కువ స్క్రీన్ ప్లేస్ లేదు, కనిపించింది ఒక 2-3 సీన్లో కనిపించింది డాక్టర్ క్యారెక్టర్ లో. అండ్ నన్ను అడిగితే తను ఒక లవర్ గా కాదు, ఉన్న దాంట్లో కొద్దిగా పర్లా బాగానే చేసింది. ఇంకపోతే ఈ మూవీలో విజయ్ దేవరకొండను తనకి వచ్చే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ లేపేశారు. మెయిన్ గా అసలు ఆ సాంగ్ పెడతానికి స్కోప్ లేదు మూవీలో. అసలు లవ్ అనే ఓడికి ఈ మూవీలో స్కోపే లేదు. ఇంకపోతే డైరెక్టర్ ఫ్రమ్ గౌతమ్ తిన్నూరి ఎంచుకున్న కథ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిందే, బట్ దాన్ని తీర్చిదిద్దిన విధానం అయితే బాగుంది. తన మార్క్ అయితే కనపడింది ఈ మూవీలో. ఎమోషనల్ సీన్స్ లో తను అనుకున్నట్టు తీసి సక్సెస్ అయ్యాడని చెప్తాను నేనైతే. ఇంకపోతే ప్రొడ్యూసర్ బై నాగవంశీ ఈ మూవీపై పెట్టుకున్న అంచనాలకు అయితే మూవీ మ్యాచ్ అయింది. ఈ మూవీకి బాగానే ఖర్చు పెట్టాడు. ఇంకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ క్యాక్ ఉన్నాయి. ఈ మూవీలో 80% ఏంటి 90% కూడా రియల్ లొకేషన్స్ లోనే తీసారంట మూవీ. అందుకే మూవీ చూస్తున్నంత సేపు మనకి చాలా అద్భుతంగా అనిపించింది. సెట్స్ అయితే చాలా తక్కువగా వేశారు అండ్ రియల్ లొకేషన్స్ లో తీసారు కాబట్టి మూవీ చాలా బాగుంది. ఇంకా కలర్ గ్రేడింగ్, విజువల్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇంకా మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన వాడు, తెర వెనక ఉండి ఈ మూవీని నడిపించిన వాడు, మ్యూజిక్ బై అనిరుద్. ప్రాణం పెట్టేశాడు ఈ మూవీ కోసం. ఆయన అందించిన బీజిఎం ఉంది. అసలు ఆ రగిలే అనే పాట వచ్చినప్పుడు గానీ, ఆ బీజిఎం గానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కొట్టే బీజిఎం గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అద్దర కొట్టేశాడు. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది. అసలు ఆ యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అలాగే ఒక షిప్ ని లాక్కొస్తాడు అనమాట మన విజయ్ దేవరకొండ. అసలు ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకు నచ్చని మొదలెడతా. సెకండ్ హాఫ్ లో లాగ్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా
చాలా బాగుంది. లాగ్ సీన్స్ లేకుండా అండ్ ఎంఆర్ స్పీడ్ మీద నడిచి వెళ్ళిపోతా ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా అంటే చాలా లాగ్ సీన్స్ ఉన్నాయి. అలాగే మూవీ మొత్తం విజయ్ దేవరకొండ అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలాగే ఉంటుంది. అండ్ మూవీకి పార్ట్ 2 అనౌన్స్మెంట్ చేశారు, అది అవసరమా అని నాకు అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో కొత్త విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీని అయితే ఎండ్ చేస్తారు పార్ట్ 2 అంటూ. అసలు నాకు ఈ మూవీకి పార్ట్ 2 అనౌన్స్మెంట్ చేయడం అంత అవసరమా అనిపించింది. అండ్ మూవీ మొత్తం కూడా ఈ 2 గంటల 40 నిమిషాల్లో తీసేసి ఉంటే చాలా అంటే చాలా బాగుండేది, బ్లాక్ బస్టర్ అయిపోయేది మూవీ. అలాగే మూవీ చూస్తున్నంత సేపు మనకి ఏదే సినిమాలో చూసేసామే ఈ సీన్ అనే ఫీలింగ్ అయితే నాకు అసలు నచ్చలేదు. అండ్ మూవీలో నాకు నచ్చినవి అయితే ఇదే. అండ్ ఫైనలీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పాను. ఒకవేళ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.